స్పైసీ ఫుడ్ తీసుకోవడం ద్వారా జీర్ణాశయంలో అల్సర్స్ ఏర్పడతాయా? ఈ ప్రశ్న గ్యాస్ట్రైటిస్తో బాధపడే చాలామంది పేషెంట్స్ నుంచి ఎదురవుతూ ఉంటుంది. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది డిస్పెప్సియా అనేటువంటి ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ డిసీజెస్లో గ్యాస్ట్రిక్ అల్సర్స్ కానీ, డియోర్నల్ అల్సర్స్ కానీ, జీఈఆర్డీ అనేటువంటి ఒక కండిషన్ కానీ, ఫంక్షనల్ డిస్పెప్సియా అనే కండిషన్ ఇలాంటివి వస్తూ ఉంటాయి. సో ఇక్కడ మనకి గ్యాస్ట్రిక్ అల్సర్స్ కానీ, డియోర్నల్ అల్సర్స్లో ఇవి రావడానికి 4 ప్రధాన కారణాలు ఉంటాయి. వాటిలో ముఖ్యమైనది హెచ్ పైలోరీ అనేటువంటి ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, దాంతోపాటుగా ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడడం, స్మోకింగ్, స్ట్రెస్, ఇవి 4 ప్రధాన కారణాలుగా ఉంటాయి. సో ఈ స్పైసీ ఫుడ్ అనేది గ్యాస్ట్రిక్ అల్సర్స్ కానీ, డియోర్నల్ అల్సర్స్ కానీ ఒకసారి డెవలప్ అయిన తర్వాత అవి అగ్రవేట్ అవ్వడానికి కారణం అవుతాయి తప్ప డైరెక్ట్గా ఇవి గ్యాస్ట్రిక్ అల్సర్స్ కానీ, డియోర్నల్ అల్సర్స్ కానీ డెవలప్ అవ్వడానికి కారణం కావు. వెరాజ్ జీఈఆర్డీ అనేటువంటి ఒక కండిషన్లో దాంట్లో స్టమక్లో ఉండాల్సిన యాసిడ్ ఇక్కడ స్పింక్టర్ లూజ్ అవ్వడం వల్ల అన్నవాహికలోకి రిఫ్లెక్స్ అవుతూ ఉంటుంది. ఆ స్పింక్టర్ లూజ్ అవ్వడానికి ఈ స్పైసీ ఫుడ్స్ అనేవి కారణం అవుతాయి. సో మనం ఈ స్పైసీ ఫుడ్స్ అనేవి జీఈఆర్డీ అనేటువంటి కండిషన్స్లో ఉండేవాళ్ళు, కొంతమంది చాలా సెన్సిటివ్గా ఉండేవాళ్ళు గట్ పరంగా, వాళ్ళు సాధ్యమైనంత తగ్గించుకోవాలి. నమస్కారం.